జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంది. ఏ రోజు కూడా ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో ప్రస్తావన తెచ్చినటువంటి ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఎన్నికలు అయిన తర్వాత తన మేనిఫెస్టో గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడవు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం, ఆ మేనిఫెస్టోని పదే పదే ప్రజలకి అందరికీ కూడా వివరిస్తూ ఈ మేనిఫెస్టోలో నేను ఇవి చెప్పినాను, దానికి మించి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాను అని ఒక మేనిఫెస్టోకి ఒక గౌరవాన్ని ఒక గుర్తింపుని తెచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే అందరూ కూడా ఆ మేనిఫెస్టోలో ఏముంటుంది అదే జరుగుతుంది అన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 దాకా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అంతమంది ఎవ్వరు కూడా సాధ్యం కాదన్నా కూడా చేసి చూపించారు. వాటన్నిటిని కూడా కొనసాగిస్తూ మరింత అద్భుతంగా కూడా రాబోయే రోజుల్లో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి పెద్దలు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో నెల్లూరు జిల్లాని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి అంటే ఒక మేనిఫెస్టో నెల్లూరు జిల్లాకు తయారు చేసుకోవాలి అని ఏదైతే మన వైఎస్ఆర్సీపీలో మేనిఫెస్టోకి ఒక గౌరవము ఒక గుర్తింపు లభించిందో అదే ఆశయంతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోని సుమారుగా నెల రోజుల పాటు అందరితో కూడా చర్చించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఈ 5 సంవత్సరాల్లో నేను ఇవన్నీ చేయగలను అనని ఒక మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేయడం అన్నది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి ఒక విజన్ ఉండదు అని మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకు రావడం ఎంపీగా మనందరి జిల్లా అదృష్టం అనుకుంటాను. మరి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకోగలిగితే మన జిల్లా చక్కగా అభివృద్ధి కాగలదని ఆ మేనిఫెస్టోని చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలరు. అటువంటి మేనిఫెస్టోని ఈరోజు వీడియో రూపంగా మీ అందరి ద్వారా ప్రజలకి తెలియచేయాలి అన్న ఆలోచనతో ఈరోజు ఈ సాయంత్రం సమయంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడవలసిందిగా ఎంపీ రాజ్యసభ ఎంపీ ప్రస్తుతం లోక్సభకి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీలో అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఆరంభం నుంచి ఉన్నటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా ఒక 9 నిమిషాలు నిడివి ఉన్నటువంటి వీడియో చూసిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని మరింత వివరంగా మీకు వివరిస్తానని తెలియజేసుకుంటూ ముందు వీడియోను వీక్షించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 27వ తారీఖున శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్యాసాధ్యాలని అంటే చంద్రబాబులాగా ఏదో ఉత్తెత్తి హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి పరిస్థితి రాకుండా ఏదైతే సాధ్యపడుతుందో దేనికైతే మనం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకున్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకుని నిధులు సమకూర్చే విషయంలో మాత్రమే కేంద్రంతో నిధులు రాబట్టి నెల్లూరుకి
మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో పూర్తిగా 100% అమలయ్యేలా చూడాలన్నటువంటి ఒక మహాసంకల్పంతో ఇది తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉదయగిరి కోటకి కింద నుంచి పై వరకు కేబుల్ కార్ కానీ, ఇంకా ఇంకొక విషయం కూడా, ఉదయగిరి కేబుల్ కార్ ఒకటి, కేబుల్ కారే కదా, అదే కేబుల్ కార్ కానీ, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా, అంటే కొంత మనకు నిధులు సమకూర్చుకోగలమా లేదా అన్నటువంటి ఒక సంశయంతో కొన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దీంట్లో పొందుపరచలేదు. పొందుపరచనటువంటివి కూడా నిధులు సమకూర్చుకొని అమలు చేయగలిగితే ప్రజలు హర్షిస్తారే కానీ, చంద్రబాబు లాగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నేను చేసేస్తానని చెప్పి విఫలమైతే ప్రజలు హర్షించరు అన్నటువంటి ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే మా యొక్క పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరి సహకారంతో ఇది పొందుపరచడం, ఇది ఒక రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో సహకరించినటువంటి 7 అసెంబ్లీ శాసన నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా యొక్క తప్పకుండా 7కు 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా 7 అసెంబ్లీ ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఒక సహకారంతో ఈ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. నెల్లూరు ప్రగతికి సంబంధించి లోక్సభ స్థాయిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 46 హామీలని మీరు ఇప్పుడు పొందుపరిచిన విధంగా చూశారు మేనిఫెస్టోలో. ఈ 46లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20 అంశాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అసెంబ్లీ పరిధిలో 26 హామీలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 20+26 రెండు కలిపి 46 వాగ్దానాల్ని చేయడం జరిగింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలో కూడా విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయ అందరూ కూడా పార్టీ కార్యకర్తల్ని అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ జిల్లా ప్రగతికి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తీసుకొని ఈ యొక్క లోకల్ మేనిఫెస్టోని మా యొక్క గౌరవ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అన్ని వాగ్దానాలని తప్పకుండా నెరవేర్చగలమన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది. పూర్తి బాధ్యత, దీన్ని అమలు చేసేటటువంటి పూర్తి బాధ్యత, దీన్ని అంకిత భావంతో కార్యరూపంలోకి తీసుకొచ్చి కార్యరూపంలోకి తీసుకొస్తామనని నేను, మా అందరూ శాసనసభ్యులందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా మేము నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక మరికొన్ని అంశాలను కానీ చర్చించాల్సి వస్తే, మీరు నిన్నను ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు. ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి. బీజేపీ అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే మీరు 2014లో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది, కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది. దీనికి కారణం, ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశాడు. దీనిలో మిస్ చేయడం కాదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళని
ఇంకొక విషయం కూడా, బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళిని ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు? బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా, దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో, ముస్లిం సోదరులు ఎక్కడ ఓటేయరు అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనేక సార్లు అనేక సమావేశాల్లో ఒక విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించాను. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కూడా, తెలుగుదేశం పార్టీ దానిలో భాగస్వామి అయింది, బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క భాగస్వామిగా యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం సోదరిమణులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తుందా అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబును సూటిగా పలుసార్లు ప్రశ్నించినా కూడా ఆయన ఏదో నా పైన ఆరోపణలు చేస్తాడే కానీ గతంలో మేమేదో బీజేపీతో జతగట్టామనని, కానీ నిజానికి జతగట్టింది ఏమి లేదు. మా యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వీలైనంత మ్యాక్సిమం ఫండ్స్ రాబట్టామే కానీ బీజేపీని పెళ్లి చేసుకోవడమో, లేకుండా ఉంటే బీజేపీతో జతగట్టడమో, లేకుండా ఉంటే బీజేపీతో కాపురం చేయడమో ఏం చేయలే. గతంలో 2019 ఎలక్షన్కు ముందు బీజేపీతో కాపురం చేసింది చంద్రబాబు నాయుడు. బీజేపీ మంత్రివర్గంలో భాగస్వాములు మంత్రులుగా పనిచేసినటువంటి సృజనా చౌదరి, బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతిరాజు, వాళ్ళందరూ కూడా బీజేపీలో భాగస్వాములే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీలో భాగస్వామి కాదు. ఏ ఇతర పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు. ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది, గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం నాకుంది. మా యొక్క అధ్యక్షుల వారికి ఉంది, మా అందరికీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు తప్పకుండా ఎన్నికలకు ముందు ఈ యొక్క సమాజాన్ని ఉద్దేశించి సూటిగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తారా? యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఈరోజు డ్రాఫ్ట్ తయారైంది, దానికి ఒక కమిటీని వేశారు, లా కమిషన్కి రెఫర్ చేశారు. ఇది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది. ఇది ముస్లిం సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారు, చాలామంది దళితులు వ్యతిరేకిస్తున్నారు, చాలామంది బీసీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, ట్రైబల్స్కి ఏదో ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్తున్నారు. నాకు ఎంతవరకు ఇస్తారని అనేది తెలియదు. ఆదివాసీలకు ఎగ్జామ్షన్ ఇస్తారనని, ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. చంద్రబాబు నాయుడు, మీరు సూటిగా జవాబు చెప్పండి. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు సమర్థిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే సమాజంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని మనం ఇంకొకరి మీద నెత్తిన రుద్దలేము, రుద్దకూడదు. అది ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధము అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. బీజేపీ స్థానిక నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయకుండా, మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దానిలో
డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి, చూపించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క అవాయిడ్ చేసేటటువంటి ఈ టాక్టిక్స్ అన్నిటినీ మానుకొని మీ వైఖరిని ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న సామాజిక వర్గాలు, భిన్న మతాల ఆ మనోభావాలకి మీరు ఏం చెప్తారో అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలనని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీరు ఏదైనా ఈ మేనిఫెస్టో మీద కానీ దీని మీద అయినా కూడా ప్రశ్నలు వేయదలుచుకుంటే చెప్పాను కదా ఇప్పుడే. కూటమి మేనిఫెస్టో అంతా కూడా, కూటమిలో ఎవరు మేనిఫెస్టో రిలీజ్ చేసింది? జనసేన, తెలుగుదేశం పార్టీ. బీజేపీ దాంట్లో కలవలేదు. దాంట్లో బీజేపీ యొక్క మేనిఫెస్టో లాగా దానిలో చెప్పను కూడా లేదు. ఇది కూటమి మేనిఫెస్టో అని మీరు ఎలా అంటారు? ఇదంతా పచ్చి అవకాశవాదం, ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక టాక్టిక్స్ ఇవన్నీ కూడా. నిజంగా చంద్రబాబు అనుకునేటటువంటి అమాయకులు కాదు ప్రజలు. రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా చైతన్యవంతులు. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలరు. చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్రపూరిత రాజకీయాలు, హత్యా రాజకీయాలు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని హత్య చేయించాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా దళితుల పట్ల, దళితుల ఊచకోత కారకుడైనటువంటి వాడు గగనపర్రు కానీ, కారంచేడు కానీ, ఆ తర్వాత బీసీలు జడ్జీలు అయ్యేదానికి పనికిరారనడం, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అనడం, ఇదంతా కూడా ఒక అహంభావపూరితంతో కూడుకున్నటువంటి పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం. దానికి ప్రతిరూపమే ఈ చంద్రబాబు అన్నటువంటి వ్యక్తి. ఇతను, నా ఉద్దేశంలో ఇతను రాజకీయాల్లో ఉండేదానికి అనర్హుడు, అసలు ఈ భూమి మీద జీవించి ఉండడానికి కూడా అనర్హుడు మానవుడుగా అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. సార్, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దాంట్లో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించింది ఏది లేదు. కానీ మీరు ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన పర్సనల్గా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం ఉందా? నెల్లూరు జిల్లాలో మేము చెప్పినవన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు. ఎక్కడా కూడా ప్రాజెక్టుల గురించి టోటల్గా మీరు కానీ బడ్జెట్, ప్రతి సంవత్సరం బడ్జెట్ను కానీ పరిశీలిస్తే దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది అన్నటువంటిది ఆయా సంవత్సరాల్లో ఆయా బడ్జెట్లలో పొందుపరచడం జరుగుతుంది. 5 సంవత్సరాల బడ్జెట్ ప్రపోజల్స్ మేనిఫెస్టోలో రావు. ఎవరు ఈ ప్రశ్న అడిగారో నాకు తెలియదు, కానీ అతనికి కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అవగాహన కూడా పెంచుకోవాలన్నటువంటిది నా ఉద్దేశం. ఎవరు అడిగింది అది? ఫస్ట్ మీరు ఆర్థిక అంశాల మీద కొంచెం అవగాహన పెంచుకోండి. నిధులు ఎలా సేకరించాలి, ఏ ప్రాజెక్టులు ఎప్పుడు మనం అమలు చేయగలం, ఎలా చేయగలం అన్నటువంటి అంశాన్ని మీరు పరిశీలించుకోవాలి. మొత్తం ఆదాయ వనరుల్లో, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ వనరుల్లో, రాష్ట్రంలో మనకు వచ్చేటటువంటి ట్యాక్సుల రూపేణా కానీ, ఇతరత్ర కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ, ట్యాక్స్ రెవెన్యూ కానీ, ఆ మొత్తం, అది కాకుండా రాష్ట్రాల వాటా ఉంటుంది కేంద్రంలో 42% టోటల్ కేంద్ర ప్రభుత్వ నిధుల్లో. ఆ 42% దానికి నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని, అటవీ విస్తరణ ఎంత ఉంది, వైశాల్యం, ఆ తర్వాత జనాభా, మన
ప్రతి రాష్ట్రం యొక్క వైశాల్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ యొక్క 42% విభజిస్తారు రాష్ట్రాలకి. అంటే స్టేట్ షేర్ ఇన్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఇన్ సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు దాన్ని. దానిలో నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది కాకుండా FRBM యాక్ట్ కింద మనం కొంత అప్పు తెచ్చుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా సంవత్సరాల బడ్జెట్లో మనం పెట్టుకుంటాం. అంతేగాని మేనిఫెస్టోలో మనం పొందుపరిచినంత మాత్రాన ఇది మీరు చేయలేరు, అది రాష్ట్ర కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు అన్నటువంటిది అసమంజసం, అది సమర్థనీయం కాదు. థ్యాంక్ యూ. ఇది డిజిటల్ ప్రజెంటేషన్ అంతా కూడా మీకు లింక్ పంపిస్తారు. చాలా తక్కువ, బహుశా ఒక 100 ప్రచురించుంటామేమో. వాటిల్లో కొన్ని మేనిఫెస్టో ఒక 100 బుక్స్ ప్రచురించుంటాం. ఎందుకనంటే ప్రచురణ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా ప్రచురించాం. వాటిల్లో కొన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉన్నాయా అందరికీ? ఒక్కొక్కరికి వాటిని అందరికి ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళకి కూడా ఒక్కొక్క బుక్ ఇవ్వు, అందరికి పట్టుకుంటారు కదా. అందరికి నాకు స్మైల్ అని చెప్పండి. స్మైల్ స్మైల్. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా కాబోయేటటువంటి రాజ్యసభ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఆయన కూడా హఫీజ్ ఖాన్ గారు, కర్నూలు ఎమ్మెల్యే గారు. ఆయన ఇక్కడ ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. వాళ్ళకి